అయితే కింద మామూలు పల్ల అమ్మాయి సత్య ఏం పరిస్థితి చూడు ఎట్టయిందో చెప్పు మీకేం ప్రాబ్లం? మాకు వర్షం పడ్డప్పుడు నడిచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సైకిల్ వేసుకొని వద్దామంటే సైకిల్కి అంత మట్టి అంతా ఖర్చు వస్తుంది. అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్కి వెళ్తాం ఇంకా చిన్న నడిపించుకుంటూ వస్తున్నాం ఆ నుంచి మీరు మధ్యలో ప్లస్ టైర్లని వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఖర్చు వస్తుందనేసి అట్లా తిరిగి వస్తారా? అటు రావడానికి గొంత మొత్తం గుంతలు మాకు లోతు గుంతలు అయితే మీ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకు రోడ్ వేయాలని కోరుకుంటున్నాం. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో చిన్నపిల్లలు. అంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివింది, నాకు కూడా ఇదే గతి పట్టింది. నేను ఇప్పుడు బండి మీద చూడండి ఎంత చిన్నగా పోతున్నా కానీ ఎంత ఎక్కడ కింద పడతానో అనేసి నాకే భయం వేసింది బురదలో. అలాంటిది చిన్నపిల్లలు ఆ సైకిల్ వేసుకొని బంక మట్టి కరుచుకొని వస్తా చూడండి ఎంత అల్లాడిపోతున్నారో వాళ్ళు. మా ఊరోళ్ళు కూడా ఎన్నోసార్లు గత 30-40 సంవత్సరాల నుంచి అర్జీలు పెడుతూనే ఉన్నారు, కానీ నో యూజ్ అనమాట. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ రోడ్డు మాత్రం రాలేదు. చెప్పు మీకేం ప్రాబ్లం? మాకు వర్షం పడ్డప్పుడు నడిచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సైకిల్ వేసుకొని వద్దామంటే సైకిల్కి అంత మట్టి అంతా ఖర్చు వస్తుంది. అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్ళడానికి. క్లాసు 9th అంటే ఇప్పుడు 6వ తరగతి నుంచి నువ్వు నడుచుకుంటూనే సైకిల్ మీద పోతున్నావు. వాన పడ్డప్పుడు సైకిల్ కొనుక్కున్నా కానీ యూజ్ లేదు మేము ఇంకా పుల్లలతో మట్టి అంతా తీసి మేము ఇంకా చిన్న నడిపించుకుంటూ వస్తున్నాం ఆ నుంచి మీరు వచ్చేలా ప్లస్ టైర్లన్నీ జారుతున్నాయి. వీటిలన్నీ అయితే పడేదే కొద్దిగా మిస్. అయితే కింద మామూలు పల్ల అమ్మాయి సత్య ఏం పరిస్థితి చూడు ఎట్టయిందో. కాదు అఖిల మీ బజార్ అఖిల పడ్డరు ఏం చేయాలి ఇప్పుడు? బడి పోవడము ఇబ్బంది అవుతుంది. అమ్మాయి ఫస్ట్ సైకిల్ అమ్మాయా ఇందాక పడితే ఏం లేదు ఇటు పడదు. రోడ్డుకి వెళ్తే మేమైనా మాకు హెల్ప్ అయింది కదా. అటు రోడ్డు పగలు కొడుతుంది కదా, పగలు కొట్టేస్తారు కాబట్టి. ఇప్పుడు అటు సైడ్ కొత్త రోడ్డు ఉంటే మళ్ళీ పగలు కొట్టేసి మళ్ళీ వేస్తున్నారా? అవును, అదేమో ఇటు వేస్తే మాకైనా కొద్దిగా యూజ్ అయిందిగా. మాకు రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. చెప్పు తమ్ముడు, రోజుకి ఎన్ని కిలోమీటర్లు దొక్కుతారు మీ సైకిల్? 3 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ఇటు సైడ్ 1 కిలోమీటర్ కదా ఉంది, అటువంటి 2.5 ఉంది అన్న. అంటే వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఖర్చు వస్తుందనేసి అట్లా తిరిగి వస్తారా? అటు రావడానికి గొంత మొత్తం గుంతలు మాకు లోతు గుంతలు అయితే ఖర్చుకు రాదు. ఊరికి కంకర తోలి వదిలిపెట్టిండ్రు, గుంతలు కాడ వదిలిపెట్టిండ్రు. అటు సైడ్ అయితే మీకు చాలా డిస్టెన్స్ వస్తుంది, స్కూల్ గో లేట్ అవుతుంది. 5 కిలోమీటర్లు వస్తుంది. 5 వస్తుంది మొత్తం. సైకిల్ చూడండి ఏ గతి పట్టిందో. అవును, చాలా ఖర్చు వచ్చిందిగా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మద్గారు రేకులకి మట్టి తీసుకుంటున్నారా? సైకిల్ కి మట్టి అయితే ఇదో చూడండి ప్యాంట్లకి ఎట్టయిందో. బడికి పోయిస్తున్నట్లేదు, పనికి పోయిస్తున్నట్టుంది. అదే మా గతి ఏం కావాలి? ఆడ లేటు పోతే హాస్పిటల్ వేస్తాడు, ప్రెజెంట్ అయ్యారు, ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? పొల్లాల చెరువు మండలం, శ్రీకొత్తపల్లి, ప్రకాశం జిల్లా 2 వల్ల రోడ్ లేదు, ఒక వల్ల వేపియండి మీకు బడికి పోయే కల్లి రిక్వెస్ట్ గా. ఓకే, థ్యాంక్ యూ. మాది ప్రకాశం జిల్లా ఎర్రగండపాలెం నియోజకవర్గం, పొల్లల చెరువు మండలం, శ్రీకొత్తపల్లి గ్రామం. అయితే మా ఊరికి వచ్చేసరికి రోడ్డు సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు సార్. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సైకిళ్ళు కొనుక్కొని అంటే మా ఊరికి నుంచి జెడ్పిహెచ్ఐ స్కూల్ పోవాలంటే మెయిన్ రోడ్డుకి పక్కూరులో ఉందన్నమాట స్కూల్ వచ్చేసరికి. అక్కడికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అనమాట. అయితే వీళ్ళు సైకిల్ కొనుక్కొని వెళ్దాం అనుకున్నా కానీ వర్షం పడ్డ రోజు మాత్రము చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డు మొత్తం బంకమట్టి అనమాట. ఆ బంకమట్టి మొత్తం సైకిల్కి ఖర్చుకు రావడం, వీళ్ళేందో బడికి పోతున్నట్లేదు సార్. అయితే వీళ్ళు మొత్తం మాగట్లో వరి నాట్లేస్తారు కదా, దాని టైపులో మొత్తం కాళ్ళకి మొత్తం మట్టి, మొత్తం బట్టలు మొత్తం మట్టిగా ఇవ్వటం, ఇలా వెళ్తున్నారనమాట వాన పడ్డ రోజు మాత్రము. రెండోది ఏంటంటే మా ఊరికి రావడానికి 2 మార్గాలు సార్. అయితే ఒకటి చాపల మడుగు నుంచి శ్రీకొత్తపల్లి 2 కిలోమీటర్స్ అనమాట. ఇంకొక మార్గం ఏంటంటే పిరిగిటివారిపల్లి నుంచి, అంటే స్కూల్ దగ్గర నుంచి, పక్కూరులో స్కూల్ దగ్గర నుంచి మా ఊరికి రావడానికి 2 కిలోమీటర్స్. ఓకేనా? 2 మార్గాలు ఉన్నాయి మా ఊరికి రావడానికి, జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు చాపల మడుగు నుంచి పిరిగిటివారిపల్లి పోవడానికి మెయిన్ రోడ్డు ఉంది, బస్సు సౌకర్యం ఉంది. కానీ ఆ 2 ఊర్ల మధ్యలో మాత్రం ఊరు లేదన్నమాట. అర్థమవుతుంది? అయినా కానీ అక్కడ రోడ్డు వేస్తున్నారు. కానీ ఈ 2 ఊర్లకి మధ్యలో మా ఊరు నుంచి రోడ్డు కానీ వస్తే ఒక ఊరు కలుస్తుంది కదా సార్. అయితే ఇప్పుడు వీళ్ళకి కూడా బస్సు సౌకర్యంగా వస్తే స్కూల్ పిల్లలు కూడా చాలా నీట్గా వెళ్తారు కదా. స్కూల్ కట్టించి కూడా ఏం ఉపయోగం సార్? వీళ్ళు నీట్గా స్కూల్ కట్టించింది దానికి
నీట్గా చదువుకుంటారు, నీట్గా ఉండాలనే కదా, జాబ్స్ కొట్టుకోవాలనే కదా నీట్గా చదువుకొని. కానీ వీళ్ళు మాత్రం ఎంతో కష్టపడి సైకిళ్ళు మీద తొక్కుంటూ పోదాం అనుకున్నా కానీ అంత ఛాన్స్ లేదు. అంటే వీళ్ళు ఇంకొక విధంగా శ్రీకొత్తపల్లి టు చేపలమడుగు ఆ రోడ్డుకి వెళ్తారు. అంటే ఆ రోడ్డు ఏం బాగలే, అవి సిప్స్ ఉంటాయి కదా, సిప్స్ పోసి 10 సంవత్సరాల క్రితం అవి వదిలేశారు. ఆడాడ గుంతలు భారీ గుంతలు పడి చాలా నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఏదో మినీ తొట్లు ఉంటాయి చూడు, పెద్ద పెద్ద తొట్లు, ఆ టైప్లో అయినాయి గుంతలు చాలా. 2 కిలోమీటర్లకే 20-30 గుంతలు ఉంటాయి. అంత దారుణంగా ఉంటాయి అన్నమాట. కుంటలు చిన్న చిన్న కుంటలు ఉన్నట్టుంటాయి. అయితే వీళ్ళు ఈ రోడ్డున మట్టి రోడ్డున మొత్తము బురద గరసకొస్తుంది అనేసి వీళ్ళ బాగా చెప్పేది కాదు. మళ్ళీ వెనక్కి వచ్చి కొత్తపల్లి నుంచి చేపలమడుగు వెళ్ళి, చేపలమడుగు నుంచి మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, ఆ మెయిన్ రోడ్డు దోవన మొత్తం స్కూల్ దగ్గరికి వెళ్తారు. అరౌండ్ మొత్తం వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అంటే, ఇది 1 కిలోమీటరు, అంటే వెనక్కి వస్తారు కదా, మట్టి రోడ్ నుంచి వెనక్కి వస్తారు కదా, మళ్ళీ దాది 1 కిలోమీటర్లు, కొత్తపల్లి నుంచి చేపలమడుగు పోవడానికి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, అటు సైడ్ ఒక 3 కిలోమీటర్స్, 2.5 ఎంత ఉంటుంది అరౌండ్. సరే మొత్తం మీద ఒక 5 కిలోమీటర్లు తొక్కుతున్నారు. రాను 5 పోను 5, 10 కిలోమీటర్లు సార్ వీళ్ళు తొక్కడం. ఇదేం బండి కాదు, సైకిల్. ఒకరోజు వాన పడ్డ రోజు మాత్రం సైకిల్ వాళ్ళు కూడా వదిలేసి పోతూ ఉంటారు నడుచుకుంటా. బురదలు మొత్తం ఏందో, ఇంకా బట్టలు కూడా మొత్తం చిటుకులతో నిండిపోతాయి, ఈ బురద చిటుకులు. బడికి పోతున్నట్టు కూడా ఉండదు, వాళ్ళు ఏదో మాగాట్లో వరి నాట్లు వేసి వస్తున్నట్టుగా ఉంటుంది. అందువలన నేను చెప్పాల్సింది ఏమిటంటే, రెండోది ఏంటంటే, ఇప్పుడు చేపలమడుగు నుంచి పిరిటివారిపల్లి రోడ్డు ఉంది కదా, అది రోడ్డు బాగానే ఉంది, యాడో ఒక్కొక్క గతుకులుంది. అయితే ఆ రోడ్డుని మొత్తం పగలగొట్టేసి మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. అంత అవసరం ఏమి? ఇప్పుడు ఇటు రోడ్డు వేస్తే ఈజీగా మా ఊరు రోడ్డు కలుస్తుంది, మొత్తం పిల్లలకు కూడా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది కదా, డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి కదా ప్రభుత్వానికి. దయచేసి ఈ వీడియోని ప్రభుత్వం దాకా చేరవేయాలని, యూట్యూబర్స్ కావచ్చు, వీడియో చూసేవాళ్ళు కావచ్చు, ఎవరో మీమ్స్ కావచ్చు, ఎవరైనా కావండి, ఒక ఊరిని బాగా చేయాలని కోరుకొని మీరు అనుకుంటే ప్రభుత్వం దాకా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. పుల్లల చెరువు మండలం, శ్రీకొత్తపల్లి, ప్రకాశం డిస్టిక్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.